హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బోట్ నెక్ ఆది బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది. మీ దగ్గర ఈ ఆది బ్లౌజ్ అనేది బోట్ నెక్ ఆది బ్లౌజ్ అనేది ఉంటే మీ బ్లౌజ్ మీరు అనేది బోట్ నెక్ పెట్టేసి కుట్టేసేయచ్చు. చాలా ఈజీ మెథడ్లో మీకు అర్థమయ్యేలాగా వివరించి చెప్తానండి. చూడండి, మనము ఎప్పుడైనా ఏ బ్లౌజ్ కటింగ్ చేసినా కానీ ఇక్కడ కింద సైడ్ అనేది హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే ఒక మార్కింగ్ అనేది చేసేసి కటింగ్ అనేది చేసేయండి. ఇలా ఇప్పుడు మనకు కటింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం కుట్టు కోసము ఒక పాదం మందం కాకుండా హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకోసం పాదం మందం హాఫ్ ఇంచు కరెక్ట్గా చెప్పలేకపోతున్నానంటే, కొందరు హాఫ్ ఇంచు కొంచెం కుట్టు గురించి తెలిసిన వాళ్ళు బ్లౌజెస్ అనేటివి కుడుతుండే వాళ్ళకి పాదం మందం డిఫరెన్స్ అంటే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, మీకు ఉదాహరణగా చూపిస్తున్నాను. దీన్ని పాదం మందం అంటామా హాఫ్ ఇంచ్ అని అంటామా? కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే హాఫ్ ఇంచు, ఇది హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ అనేది వేస్తున్నారు. కుట్టు చూడండి ఇలా ఉంటుంది. పాదం మందం డిఫరెన్స్ అంటే ఇలా ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళైతే హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ అనేది చేసేసుకోండి. కుట్టు దగ్గర అక్కడ ఇక్కడ హెచ్చు తగ్గులు అనేటివి చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా హాఫ్ ఇంచ్ పెట్టుకోండి. మీకు కుట్టు మీద కొంచెం అవగాహన అనేది ఉంటే పాదం మందం డిఫరెన్స్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది కటింగ్ అనేది చేసేయాలి. క్లాత్ అంటే మనం ఫస్ట్ పేపర్ మీద నుంచి అలవాటు చేసుకుంటే మీకు క్లాత్ మీద కూడా ఈజీగా ఉంటుందని ఇలా చెప్తున్నానండి. ఇక్కడ మీరు ఇది కట్ చేసేసేయండి. సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా కట్ చేసి ఇప్పుడు ఇది మనం కుట్టులోకి వెళ్ళిపోతుంది. ఆది బ్లౌజ్ అనేది కరెక్ట్ కొలతలున్న తీసుకోండి. అలాగే ఇప్పుడు ఇలా పెట్టేసేయండి. సమానంగా కరెక్ట్గా పెట్టండి. ఇక్కడ కుట్టు కోసం వదిలేసి పెట్టేసేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్గా పెట్టేసేయండి. ఇలా కరెక్ట్గా సెట్ చేసేయండి. ఫస్ట్ ఇలా కరెక్ట్గా సెట్ చేసుకున్నాక తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చెప్తాను, ఇక్కడ కాదండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేయండి ఇక్కడ. అలాగే బ్యాక్ డాట్స్ కోసము 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. సైడ్ జాయింటింగ్స్ అంటే ఉంటాయి కదండి మనకి, ఇక్కడ ఈ సైడ్ జాయింటింగ్స్ కుట్టు కోసము వీటి కోసము 1.5 ఇంచ్ మార్కింగ్ చేయండి. 1.5 ఇంచ్ తీసుకోవచ్చు, 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇలా 1.5 ఇంచ్ మార్కింగ్ చేయండి. ఈ మార్కింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్కి స్ట్రేట్గా ఇలా కరెక్ట్గా పట్టేసి ఇక్కడ చంకభాగం కుట్టు దగ్గర ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగులు చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక తర్వాత ఇక్కడ కూడా కరెక్ట్గా పట్టేసేయండి. ఇలా కరెక్ట్గా పట్టేసి ఇక్కడ చూడండి, ఇలా కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి. ఈ పైన పొరని కొంచెం ఇలా పెట్టేశారనుకోండి, మీ కింద సైడ్ నేను ఎలా మార్కింగ్ చేస్తున్నానో అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, జస్ట్ మీకోసం మాత్రం ఇలా తిప్పానంటే అంతే. ఇలా కరెక్ట్గా పెట్టేసి ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చేయండి. ఈ షోల్డర్ ఎప్పుడు కూడా ఈ బోట్ నెక్ బ్లౌజ్కి పెద్దగా ఉంటుంది, నెక్ కూడా అంతే ఉంటుందండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఒక మార్కింగ్, ఇక్కడ కూడా ఒక మార్కింగ్, ఓకేనండి. ఇక్కడ ఒక మార్కింగ్. ఇప్పుడు ఇది ఎలా ఉండాలో మార్కింగ్ చేస్తూ వెళ్ళిపోండి. ఇలా ఓకేనండి. మళ్ళీ ఇక్కడ కూడా మీరు ఇక్కడ మార్కింగ్ చేశారు కానీ ఇక్కడ కూడా మార్కింగ్ చేయండి. ఇలా ఇప్పుడు తీసేసేయండి. ఇక్కడ ఎక్స్ట్రా మేము 2 మార్కింగ్లు చేసుకోండి. ఇలా ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం ఎంత వచ్చిందో మీకు కొలతతో చెప్తాను చూడండి. టోటల్గా వచ్చేసి మనం 6 పెట్టుకున్నాము. ఇందులో 3 ఇంచెస్ నెక్, 3 ఇంచెస్ షోల్డర్ అనేది ఉంది. షోల్డర్ 3 ఇంచెస్ ఉంది, నెక్ 3 ఇంచెస్ అనేది ఉంది. టోటల్గా మనకు 6 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వరకు 4 ఇంచెస్ మార్కింగ్ అనేది ఉంది ఇక్కడ క్రాస్గా. ఇలా మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాము. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఇలా
ఇక్కడ ఇలా వచ్చింది. ఇక్కడ కూడా 1 ఇంచ్కి స్ట్రైట్గా ఇలా ఉంది ఇక్కడ. ఇప్పుడు దీన్ని మనం బోట్ నెక్గా వేసేసుకున్నాం. మీకు ఎంత కావాలో వెడల్పు చూసుకొని వేసేసేయండి ఇలా. చాలా ఈజీ మెథడ్ అండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు చంక డౌన్ అనేది చూపిస్తాను ఎంత ఉందో. ఇక్కడ మెయిన్ గుట్టు నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకు 5.5 కరెక్ట్గా ఉందండి. ఇక్కడ ఆది బ్లౌజ్తో ఉన్నది కరెక్ట్ కొలతలు ఉన్నది తీసుకుంటే ఇలా కొలతలు కూడా అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి మీకు. ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్గా లేకుండా మీరు కొలత ఏది తీసుకున్నా కానీ కరెక్ట్గా సెట్ అవ్వవు బ్లౌజెస్ అనేటివి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ డాట్ వరకు మార్కింగ్ వేసేసేయండి. ఎప్పుడైనా క్రాస్గా వేసుకోవాలి ఇలా సైడ్ జాయింటింగ్స్. మీకు ఇప్పుడు చూపించినప్పుడు కూడా ఇక్కడ క్రాస్గా ఉందో లేదో చూడండి. బ్లౌజ్ ఇలా పెట్టిన తర్వాత ఇలా క్రాస్గా ఉంటుంది, మీరు గమనించండి. ఇక్కడ షోల్డర్కి మిడిల్లో చూసుకొని బ్యాక్ డాట్స్ అనేవి పెట్టేసేయండి. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోవచ్చు, 3.5 తీసుకోవచ్చు, మీ ఇష్టం, మీ హైట్ని బట్టి తీసుకోండి ఇలా. ఓకేనండి. ఇక్కడ మనకు పొడవు వచ్చేసింది, షోల్డర్ ఇవన్నీ కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఇది ఎలా ఉందో కటింగ్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఇంచెస్కి మార్కింగ్ చేయండి. ఇక్కడేమో 1 ఇంచ్. 1 ఇంచ్కి 2 పాయింట్స్ కలిపినా సరిపోతుందండి. నేను మాత్రం 1 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇలా ఇలా కట్ చేసేసేయండి, ఇలా కలిపేసేయండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా కట్ చేసేసేయండి. మీకు మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు. చాలా జాగ్రత్తగా చేయాలండి. ఇక్కడ కూడా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయితే తప్పకుండా షేర్ చేయండి. నేను కటింగ్ వీడియో కూడా క్లాత్ మీద కట్ చేసి చూపిస్తాను, అలాగే స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి. చూడండి ఇలా వస్తుంది, కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్, హ్యాండ్స్ కటింగ్ కూడా చూపిస్తానండి. అలాగే బేటా మీకు వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైతే ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నానండి. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి, అప్పుడు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.